నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు ఎక్స్టెండెడ్ బాల్కనీస్ కొత్తగా ప్రతి కార్పొరేట్ బిల్డరు ఎక్స్టెండెడ్ బాల్కనీస్ 9 అడుగులు 9 ఫీట్ 12 ఫీట్ అని ఇలా చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నారు. సో ఇది వినగానే నేను ఓకే నిజమేనా అని చెప్పి ఒకసారి తిరగేయటం జరిగింది. కరెక్ట్, ఇట్లాంటివి చాలా మటుకు వస్తున్నాయి. ఎక్స్టెండెడ్ బాల్కనీస్ అని చెప్పి అక్కడ బార్ కౌంటర్స్ పెట్టుకోమని చెప్పి ఇలాంటి బిల్డర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. నేను కూడా చూడటం జరిగింది. మొన్న ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు తీసుకొస్తే కార్పెట్ ఏరియా ఈ జస్ట్ 60%, 40% కామన్ ఏరియాస్లో పోయి ఊహించుకోండి. ఇన్వెస్టర్స్ ఏముందరా, తెలుసుకోండి, అడగండి, నిలదీయండి, తప్పులేదు. ఎందుకంటే ఇది మన హార్డ్ అండ్ మనీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా కూడా సామాన్య మానవుడి గురించి. హార్డ్ అండ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 9 ఫీట్ మనము 12 ఫీట్ బాల్కనీస్ పెట్టి అక్కడ ఏదో చిన్నగా గెట్ టుగెదర్లా పెట్టుకుని తర్వాత రాత్రి వచ్చి ఇంట్లోనే పడుకోవాలిగా. బాల్కనీలో పడుకోలేం కదా. బాల్కనీ ఎంతవరకు దానికి చాలా సీరియస్ లిమిటేషన్స్ ఉన్నాయి. యూసేజ్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ దోమలు వచ్చి కుట్టేస్తాయి, బయట చలేస్తుంది, వాతావరణాన్ని ఏ వాతావరణానికి ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనము అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 11-12 o'clock మళ్ళీ ఇంట్లో వచ్చే పడుకోవాలి. కాబట్టి బాల్కనీ ఎంత ఉపయోగం అన్నది అది సీరియస్ లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం అదొక నెంబర్ 1 అది పరిగణలోకి తీసుకోవాలి. నెంబర్ 2 ఇంత పెద్ద బాల్కనీ కట్టారు. బాల్కనీ ఎలా కడతారు? స్లాబ్, ఒక 12 inches 14 inches స్లాబ్ డిపెండింగ్. ఆ స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఏ బిల్డర్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుంది? స్లాబ్కి మ్యాక్సిమంలో ఇవాళ ఇంత రేట్లు పెరిగాయి కాబట్టి స్టీలు, సిమెంటు, అందులో ఉండే స్టీలు, సిమెంటు, శాండ్ అంతే. ఈ మూడిటికి కలిపి స్లాబ్ ఒక్కటే వేస్తే వాళ్ళకి మ్యాక్సిమం 1500 కంటే కాదు. ఏది 30th floorలో వేసినా కూడా 1500 కంటే కాదు. ఫస్ట్ ఫ్లోర్లో, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 1000 రూపాయలు అయిపోతుంది. ఆ స్లాబ్ మనకి 9 feet 12 feet స్లాబ్ పెంచేసి మనకి వేస్తున్న రేట్ ఎంత? మొత్తం బిల్డింగ్కి ఎంత రేటో అంత రేటే. అంటే 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అంటే దీనికి కూడా 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. గ్రాండ్ రోడ్ చూస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత పార్కింగ్ రేట్లు కూడా ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉంటే ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత దానికి కూడా అడుగుకి 10,000 వేస్తారా ఏంటి? సో అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడైతే మనము అయ్యా బాబు ఇదంతా ఇంత రేట్ ఏమిటి, దీనికన్నా రేటు తగ్గాలి కదా అని మనం ఎప్పుడైతే అడుగుతామో, అంటే ఎప్పుడైతే కన్జ్యూమర్ అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయో, అవగాహన పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ లైన్లోకి వస్తారు. ఎంతసేపు అన్ని గవర్నమెంటు రెరా చేయాలి అని అంటే చెయ్యలేదు. రెరా అప్రూవల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఓన్లీ ఓపెన్ ఏరియాస్ అంతా ఓన్లీ ఇవంతా తీసుకుంటున్నారు తప్ప ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లే ఏమండి. అందువల్ల మనకి మనంగా జాగరూకతలు తెలుసు ఉండాలి. నేను అందుకే మీ అందరికీ చెప్పదలుచుకున్న చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీరు కన్వెన్షనల్ పాత రోజుల్లో మనకి ఎలా 3 ఫీట్లు 4 ఫీట్లు అంతకంటే ఎక్కువ అనవసరం. అంతకంటే ఎక్కువ బాల్కనీ అనవసరం. అసలు బాల్కనీని కూడా మనం హాల్లో కలిపేసుకుని ఈ మధ్యన ఒక షట్టర్లా పెట్టుకుని కావాల్సినప్పుడు బాల్కనీ, లేనప్పుడు హాల్ ఫ్రెంచ్ విండో టైప్లో గతంలో వచ్చేవి 30 ఏళ్ల క్రితం. అలా ఫ్రెంచ్ విండో టైప్లో పెట్టుకుంటే మనకి ఇల్లు ఖర్చు వస్తుంది. ఇల్లు పెద్దదిగా కనిపిస్తుంది, ఎక్స్టెన్షన్ కింద కనిపిస్తుంది, లుక్ చూడడానికి బాగుంటుంది. సో కాబట్టి మీరు ఇటువంటి భ్రమల్లో పడకండి. ఓకే, ఆ బాల్కనీలో మనం ఏదో మొక్కలు పెట్టేస్తాము, ఆ బాల్కనీలో ఏదో గ్రీనరీ మనం ప్లాంట్స్ ఏమో పెట్టేస్తాము. అది జరిగితే అది బాగానే ఉంటుంది. కానీ తర్వాత దానితో పర్యవసానం ఏంటి? మళ్ళీ ఈ దోమలు నివారించడానికి ఫిమిగేషన్ అంటే ఏమిటి? లంగ్స్ మీద ఎఫెక్ట్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి మనం ముందరే ఆలోచించుకుని మనకి అలాంటి బాల్కనీస్ అవసరమా? సో మీరెవరు కూడా కష్టపడి హార్డ్ అండ్ మనీతో కొనుక్కునే వాళ్ళందరూ కూడా, అప్పుడు చేసి బ్యాంకులతో తీసుకునే వాళ్ళంతా కూడా బాల్కనీస్ని ప్రిఫర్ చేయకండి. ఇంత పెద్ద బాల్కనీస్ ప్రిఫర్ చేయకండి. వీ రిక్వైర్ ఓన్లీ మ్యాక్సిమం 4 feet 4x10 4x15 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 4 feet పెడితే చాలు. ఒక మడత మంచం వేసుకుని పడుకోవడానికి, లేకపోతే అక్కడ ఇప్పుడు మడత మంచాలు లేవు కదా, అది ఎవరి దగ్గర కనిపించట్లే. సో ఏదో అక్కడ కూర్చొని టీపాయ్ పెట్టుకుని టీ తాగడానికి, కాఫీ తాగడానికి, లేకపోతే ఒక జోలా వేసుకుని
దాన్ని ఎంజాయ్ చేయడానికి. అంత తప్పితే బాల్కనీకి లిమిటేషన్స్ చాలా సీరియస్ లిమిటేషన్స్ ఉన్నాయి. మొక్కలేవో పెంచేద్దామను లేకపోతే అక్కడ ఏదో చేయొచ్చు అని చెప్పి మీరు అనుకోకండి. అండ్ బాల్కనీ మీద కూడా అదే రేటు వేస్తున్నారు కాబట్టి అసలు ప్రిఫర్ చేయకండి. కాస్ట్ కాన్షియస్గా ఉండి ఏ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం తీసుకుని ఉంటే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఈ బిల్డర్స్లో కూడా ఒక ఓహో ఇదివరకులా కాదు, ఓకే మనం ఇలాగ లాగకూడదు పైసలు. ఎంత మార్జిన్ అండి, 1500 అయ్యేదానికి 10,000 వేస్తే 8,500 రూపాయలు బాల్కనీ మీద సంపాదిస్తున్నట్టే కదా. అదే మనకి ఇంట్లో అంటే ఇవి చేయాలి అవన్నీ ఉంటాయి కాబట్టి శానిటరీ ఫిట్టింగ్స్ అని విండోస్ అని డోర్స్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కాస్ట్ ఎలిమెంట్ ఇది ఇంకా ఎడిషనల్ కాస్ట్ అవుతుంది. బాల్కనీకి ఎడిషనల్ కాస్ట్ ఏముంది అంతే కదా. సో కాబట్టి వీలైనంత మటుకు అందరూ కూడా ఈ ఎక్స్టెండెడ్ బాల్కనీస్ మీద అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పడం జరిగింది. మీరు ఎక్స్టెండెడ్ బాల్కనీస్ని ప్రిఫర్ చేయకండి. ఎంత బిల్డర్ ఎలాంటి బిల్డర్ అయినా సరే ఆ రేటుకే ఆయన ఇస్తున్నాడు కాబట్టి రేట్ డిఫరెంట్ అయితే మనం ఆలోచించవచ్చు. వేరే 4,000 3,000 అయితే ఈ స్క్వేర్ ఫీట్కి 4,000కే ఇస్తున్నామండి, బాల్కనీ మాత్రం ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నామండి అంటే ఓకే ఫైన్. మనకి అందువల్ల ఇంకోటి ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, వెదర్ దే ఇంక్లూడ్ బాల్కనీ. అదే 30 ఫీట్లో అదే 40 ఫీట్లో వస్తుంది 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 2 బెడ్రూమ్ ఫ్లాట్కి. అంతే తప్పితే మనకి ఆ విధంగా ప్రొపోర్షనేట్గా అది పెరిగితే పోనీ అలా అన్నా అనుకోవచ్చు. ఓకే. సో ఆ ప్రస్తుతము మనకి ఉన్న ఆపర్చునిటీస్ని చూసుకుని ఈ ఆపర్చునిటీస్ ఎందుకంటే స్తబ్దతతో కూడున్న మార్కెట్లో ఇదే రైట్ టైం అని చెప్పడం చాలా జరిగింది కాబట్టి ఇలాంటి టైంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది కూడా మీరు పరిగణనలో తీసుకోండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు మనకి చాలా ఆఫర్స్ అన్ని విధాలు అయిపోయి 70% 80% బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ వచ్చేసిన తర్వాత అంటే అక్కడ రిస్క్ లేదు. మినిమం బ్యాలెన్స్ 20% కట్టాలి. మనం ఆ 70% 80% వచ్చే వాటిలో పెట్టుకుంటున్నప్పుడు కూడా మనం కాస్ట్ కాన్షియస్గా ల్యాండ్ లార్డ్ షేర్స్ కానీ బిల్డర్ షేర్స్ కానీ తగ్గించి రేట్లకు అమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి మార్కెట్లో జాగ్రత్తగా ఈఎంఐ భారం తక్కువ పెట్టుకుని ఇలాంటివి అవాయిడ్ చేయండి. సరేనా? ఎనీ డౌట్స్? I think if there are any doubts, welcome in the comments. Thank you.